హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే ముక్కోటి ఏకాదశి స్పెషల్ అనమాట. సాటర్డే వ్లాగ్ ఇది. ఇంకా మార్నింగే 5:30కి లేసి ఇల్లు ఊడ్చి తలస్నానాలు అయితే చేసాము. మా చిన్ని అయితే కొంచెం నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని పూజ రూమ్ క్లీన్ చేస్తాను. నేనైతే కొంచెం స్వీట్ చేద్దామని హల్వా చేస్తున్నాను. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని రవ్వ వేయించుతూ పక్కన వాటర్ అయితే పెట్టుకున్నాను. ఈ లోపల వాటర్ మరిగితే అందులో పోసుకోవచ్చని ఇంకా గోధుమ రవ్వ హల్వా అయితే చేస్తున్నాను. మా చిన్ని అయితే పూజ రూమ్ క్లీన్ చేస్తుంది. చాలా బాగా హెల్ప్ చేస్తుంది పూజ విషయంలో అయితే నాకు, అవి క్లీన్ చేయడం కానీ ఏదైనా. ఇంకా పక్కన మా వారికి జావ కాస్తున్నాను, మల్టీగ్రెయిన్ జావ అయితే ప్రిపేర్ అయింది. ఆయనకు జావ పోసి ఇచ్చాను. ఇంకా హల్వా అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకున్నాము. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఇలా పూజ చేసుకున్నాం మేమైతే. చూడండి, మా చిన్ని చాలా హెల్ప్ చేసింది. అవన్నీ క్లీన్ చేసి పెట్టి పూలు పెట్టేసి తూడ్చేసి నేను చేస్తాను మమ్మీ అంటే దీపం పెట్టాను నేను. మిగతా అన్నీ తనే చేసింది. చాలా ఇష్టం. తులసి చెట్టు దగ్గర నేనే చేస్తా అని చెప్పేసి తులసి చెట్టు పూజ అయితే తనే చేసింది. ఇంకా ప్రసాదం పెట్టి అన్నీ క్లీన్ చేసి చాలా బాగా అనిపిస్తుంది కదా పిల్లలు అలా పూజ విషయంలో హెల్ప్ చేస్తుంటే. ఇంకొచ్చి మేకప్ టైం అనమాట. పెళ్ళి కాదే మనం వెళ్ళేది టెంపుల్కి అని చెప్తే ఇంకా అయినా సరే అని చెప్పేసి దిద్దుతున్నారు. చెల్లి చేసేటప్పుడు పెళ్ళికి వెళ్తున్నా అక్క కూడా దిద్దేసింది, నేను కెమెరా ఆఫ్ చేశానని. ఇంకా వెళ్ళడానికి అయితే కిందకి వచ్చాము. ఆటో బుక్ చేసాము. ఆటో తొందరగా బుక్ అవ్వలేదు. ఇంకా మా వదిన వస్తుందంటే ఎలా వెయిట్ చేస్తున్నాం, ఆటో కూడా లేట్ అయిందని. ఇంకా ఆటో అయితే వచ్చేసింది. ఎక్కాము. మా మనగాడు అంతసేపు నిద్రపోయి ఆటో సౌండ్ ఎవరిని కానీ నన్ను తీసుకెళ్తారో లేదో అని మొహాలు చూస్తూ కూర్చున్నాడు. ఆటో ఎక్కైతే ఇంకా మా చెల్లి నేను ముందు కూర్చుంటాలి అని కూర్చుంది. గుడిలో లైన్ చూడండి ఎలా ఉందో. బోడుపల్లి రాఘవేంద్ర కాలనీలో ఉన్న గోదా సమేత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. ఇంకా చూడండి లైన్ మామూలుగా లేదు. ఇది ఉసిరి చెట్టు గుడి ముందు. ఎన్ని ఉసిరికాయలు ఉంటాయో దీనికి అయితే అసలు. కానీ మనుషులకు అందే వరకు మాత్రం ఒక కాయ కూడా ఉండదు. అందరిని మించి పైకి అయితే ఇంకా చాలా కాయలు ఉంటాయి. లైన్ అయితే ఎక్కడికో ఉంది. మేము కూడా అంత లైన్లో నించున్నాము. ఇంకా మా అంకుల్కి తెలిసిన వాళ్ళు ఎవరో ఒక అంకుల్ ఉంటే అంకుల్ ఫోన్ చేసి చెప్పారంట మా వాళ్ళు వచ్చారని. ఇంకా అక్కడున్న అంకులే లోపలికి పంపించారు. ఇంకా వచ్చాకైతే టిఫిన్ చేసుకొని తిన్నాము. దోశ, పొంగనాలు, పులిహార. ఇంకా అదైతే వీడియో తీయలేదు, అప్పటికే లేట్ అయింది. కడుపులో ఫీజులు ఎగిరిపోతున్నాయి అని. ఇంకా వంట చేస్తాను అంటే మా అమ్మ ఉండి నేను బెండకాయలు కట్ చేస్తాను మమ్మీ అని చెప్పి హెల్ప్ చేస్తుంది. ఇంకా మా మనుగాడు అల్లరి చూడండి. ఇది నైట్ వ్లాగ్. ఇది ముందు రోజు ఫ్రైడే నైట్ అనమాట. వాడు అసలు మామూలుగా అల్లరి చేయడు. 1 2 3 స్టార్ట్ అనగానే ఒక డ్యాన్స్ వేస్తాడు. అదిగా చూడండి అలా ఉంటుంది. అసలు ఎంత బాగా అనిపిస్తుందో వాడుతూ ఉంటే. టైమే తెలియదు మాకు అసలు. చాలా బాగా ఆడతాడు. ఆకలి అయితే చాలా ఏడుస్తాడు. కొంచెం పెట్టగానే కదా మళ్ళీ డ్యాన్స్ షురు. ఎంత యాక్టివ్గా ఉంటాడో. చాలా మెచ్యూర్ మైండ్. మనం ఏదన్నా సరే వాడు తొందరగా క్యాచ్ చేస్తాడు. మా అన్నయ్య అమ్మని దగ్గరికి తీసుకొని మా అమ్మ నువ్వేం వద్దు పో అంటే వాడు ఇంకా ఏడుస్తూ ఇట్లా గదుముతున్నాడు అనమాట. వాళ్ళ అమ్మ వచ్చిందని, గౌరీ వచ్చినట్టుంది అనగానే అమ్మ అని చెప్పేసి చెప్తున్నాడు. చిన్ని విసిగిస్తుందని దాని జుట్టు అట్లాగే నోట్లోకి పెట్టుకుంటున్నాడు. మళ్ళీ మా అన్నయ్య 1 2 3 స్టార్ట్ డ్యాన్స్ అనగానే డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు. ఇంకా అస్సలు తెగ నవ్వుతాడు, తెగ డ్యాన్స్ వేస్తాడు. మా చిన్ని క్లాప్ యువర్ హ్యాండ్స్ అంటే వాడు క్లాప్ కొడతాడు. ఇంకా చిన్ని అని పిలవగానే ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తాడు. అసలు ఎంత ఇష్టమో చిన్ని అమ్మ అంటే. వెతుక్కుంటా ఉంటాడు ఆ టైం కాగానే. మా అన్నయ్యతో అయితే అసలు తెగ ఆడతాడు. మా అమ్మ అనగానే చూస్తూనే ఉంటాడు. అది చూడండి చాలా ఫన్నీగా అనిపిస్తుంది వాడుతూ ఉంటే. అది చూడండి డ్యాన్స్ అనగానే డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. అది 1 2 3 స్టార్ట్ అనగానే ఇంకా డ్యాన్స్. అది చూడండి ఎంత బాగా ఆడతాడో. ఇంక ఇదైతే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు పడుకొని లేసి ఇంత తిన్నాడు. కడుపు నిండేదిగా మళ్ళీ ఆడాలి. ఇంకా బుక్స్ ముందేస్తే తెగ ఆడతాడు. నేను సోఫాలో కూర్చొని పిలుస్తుంటే నన్ను చూస్తూ ఆడుతున్నాడు. అది డ్యాన్స్ అనగానే డ్యాన్స్ వేస్తున్నాడు మళ్ళీ. ఇంకా బుక్స్ తెగ చదువుతాడు. రోబో టైప్లో ఇలా తిప్పేసి పక్కకు పడేస్తాడు. అది అంటూ వాడేదో ఏళ్ళు చూపించుకుంటూ చదువుతాడు. అమ్మ వాళ్ళు చదివేది చూసి వాడు ఎంతో చదివినట్టే అనిపిస్తుంది అలా చదువుతుంటే. చూడండి వాడి ఏజ్ 9 months కంప్లీట్ అంతే. అసలు అంత మెచ్యూర్ మైండ్. ఇదైతే మా ఫ్రిడ్జ్ అనమాట. నైట్ 9:30 తర్వాత అన్నీ క్లీన్ చేసుకుందామని ఒకసారి ఫ్రిడ్జ్ డోర్ తీసి చూస్తే ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది. ఇంకేం చేస్తాం అన్నీ తీసి మా చెల్లెళ్ళ ఇంటికి పంపించేసి బయట నిల్వ ఉండే అయితే ఉంచేసి మిగతా మొత్తం పంపించేసి. దరిద్రం ఏంటంటే సాటర్డే మార్కెట్ అండి ఈరోజు. కూరగాయలు అన్నీ తీసుకొచ్చాను. ఇంకేం చేస్తాం. ఓకే, వీడియో నచ్చితే